దమ్మాయిగూడ డంపింగ్ యాడ్ను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. డంపింగ్ యాడ్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డంపింగ్ యాడ్కు వచ్చే చెత్త ద్వారా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పవర్ ప్రాజెక్టును పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుందని విమర్శించారు. గత 6 రోజుల సంది కూడా ఇక్కడ దీక్ష చేయబడుతున్నారు డంపింగ్ యార్డ్ విషయంలో. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాల ముందు ఈ రామ్కి వాళ్లకు చాలా డబ్బులు తీసుకొని వాళ్ళకు 360 ఎకరాలు ఇచ్చి అప్పుడు ఈ రామ్కి తోటి కాంగ్రెస్ ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసుకొని ఇంత పెద్ద చెత్త కుండిని తెచ్చి ఇలా పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉండి నేను మినిస్టర్ కూడా ఉన్నా. మినిస్టర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు జవహర్ నగర్ కానీ, నాగారం కానీ, దమ్మాయిగూడెం కానీ, జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అని చెప్పి దానికి తగ్గట్టుగా నేను మంత్రి అయినప్పుడు ఒక వాటర్ లేకుండే వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్, భూమిల పొల్యూషన్. అక్కడ ఎట్లా అంటే మురుగునీరు గారి ఆ వాసనకు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు వానల ఆ వరదలలో నీళ్లు కలుషితమై ఇట్లా కాళ్ళకు నీళ్లు తగిలితే కూడా పొక్కులు వచ్చినాయి. వాళ్ళు అన్నం తిరిగి చేయి కడుక్కునే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితిలో మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జవహర్ నగర్లో కానీ, నాగారంలో కానీ, దమ్మాయిగూడెంలో కానీ పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినాం. ప్రతి రూపాయికి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాం. ఈ 3 కాలనీలలో బ్రహ్మాండంగా 140 కోట్లు పెట్టి క్యాపింగ్ చేసినాం. పర్ఫెక్ట్గా గడ్డి పెంచి మంచిగా గుట్ట లెక్క తయారైంది. 250 కోట్లతోటి ఫిల్టర్ చేసేది, మురుగునీళ్ళు ఫిల్టర్ చేసేది ఎక్విప్మెంట్ పెట్టాం. పర్ఫెక్ట్గా వాటర్ ఫిల్టర్ అయ్యింది. మురుగునీళ్ళు నిడవద్దని ఫిల్టర్ చేసి ఇడిచిపెట్టింది.